Hi friends, good morning. So today we are going to discuss about ERP platforms. There are multiple platforms available in market. So now I am going to discuss about the Oracle Fusion. So the platform, how it works for the supply chain management. సో ఇక్కడ మనము తెలుగులో చూసుకున్నట్టయితే ఒరాకిల్ ఫ్యూజన్లో చాలా ఎక్కువ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈ ప్లాట్ఫామ్స్లో మనము ఒరాకిల్ ఫ్యూజన్ అనే టెక్నాలజీ పైన ఎలా ఈఆర్పి ప్లాట్ఫామ్కి ఇది వర్క్ అవుతుంది అని చూస్తున్నాము. సో వన్స్ మనకి హై లెవెల్ బిజినెస్ అనేది అర్థమైతే ఈ ఒరాకిల్ అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ ఎలా వర్క్ అవుతుంది, హౌ ఇట్ వర్క్స్ టు బిల్డ్ దేర్ చైన్. సో లైక్ ఎండ్ టు ఫ్రమ్ ది స్టార్టింగ్ ఆఫ్ ది ప్రోడక్ట్ టు ది manufacturing point and starting point to end user, how it will go to the end user. So we need to understand that first in a high level analysis. So I'm just starting with the there will be a one organization, right? So in one organization, so it's a manufacturer or wholesaler or seller, whoever it may be. There may be a cells like he will not be the manufacturing the product. అంటే ఈ ఆర్గనైజేషన్ అనేది వస్తువుని తయారు చేయకపోవచ్చు, కానీ వేరొకరి దగ్గర కొని అమ్మచ్చు. సో దాన్ని హోల్సేలర్ ఆర్ సెల్లర్ మనగా తీసుకుంటాము. సో వన్స్ ఇది తీసుకొని నెక్స్ట్ ఇట్ ఎండ్స్ విత్ ఎండ్ యూజర్. సో ఇట్ షుడ్ గో టు ది వినియోగదారుడు, అంతిమ వినియోగదారునికి ఇది చేరుతుంది అనమాట ఈ వస్తువుని. సో ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్క బిజినెస్ నిద్ర లేసినప్పటి నుంచి మనం పడుకునేంత వరకు ఈ చైన్ గ్యాప్ ని ఫిక్స్ చేసేదానికే ఈ ఈఆర్పి ప్లాట్ఫామ్స్ అన్ని నానా తంటాలు పడుతున్నాయి. ఈ ఈఆర్పి అనేది ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అనేది పుట్టుకొచ్చిందే ఇక్కడి నుంచి. ఒక వస్తువుని కొని అతనికి చివరికి ఆ వినియోగదారునికి ఎలా చేయాలి అంటే ఈ చైన్ లో మనకి చాలా వస్తాయి. వేర్ హౌస్ మేనేజ్మెంట్, స్టోర్ మేనేజ్మెంట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, హౌ వీ నీడ్ టు మేనేజ్ ది గూడ్స్ అండ్ ఆల్. సో మనకి ఒరాకిల్ ఫ్యూజన్కి వచ్చేసరికి ఈ ప్లాట్ఫామ్ లో మేజర్ గా ప్రొక్యూర్మెంట్ మాడ్యూల్ ఉంది. ప్రొక్యూర్మెంట్ దీన్ని మనం పర్చేసింగ్ అని కూడా అంటాం. పర్చేసింగ్. సో ప్రొక్యూర్మెంట్ మాడ్యూల్ ఉంది, పర్చేసింగ్ మాడ్యూల్ ఉంది. సో దీంట్లో మళ్ళీ సబ్ మాడ్యూల్స్ ఉన్నాయి, అవి లేటర్ గా చెప్తాను. నెక్స్ట్ మేజర్ గా ఉన్నది ఇన్వెంటరీ మాడ్యూల్. సో ఇన్వెంటరీ నెక్స్ట్ ఇన్వెంటరీ ఉంది. దాని తర్వాత మేజర్ గా మనం చూసేది ఆర్డర్ మేనేజ్మెంట్ ఉంది. సో మేజర్ ఫోకస్ మనం ఈ త్రీ మాడ్యూల్స్ ని చూస్తాం. ఈ త్రీ మాడ్యూల్స్ పైన ఫోకస్ చేస్తాం. సో ఫస్ట్ మనము ఇప్పుడు పర్చేజ్ ఆర్డర్ గురించి చూసుకుందాం. ప్రొక్యూర్మెంట్ ఆర్ పర్చేజ్ ఆర్డర్ గురించి చూద్దాం. సో ప్రొక్యూర్మెంట్ వచ్చేసరికి మనకి పిఆర్ అంటే పర్చేస్ రిక్విజిషన్. So we can see the how purchase requisition is going to rise by using the Oracle Fusion. Next purchase order, PO. Next purchase order, how we are going to raise a purchase order by using the Oracle Fusion. So purchase order ela chesedi we can going to see. Next how to convert a requisition to purchase order. So we can't so there is a possibility how you are going to create a purchase order from the requisition. Okay, from the requisition how we are going to create a purchase order. From the requisition how we are going to create a negotiation. That chain link I will explain. Negotiation. So next step is negotiation. Negotiation in the sense we can call it as a sourcing. ఓకే, సో నెగోషియేషన్ అంటే ఏమి, నెగోషియేషన్ అన్నా సోర్సింగ్ అన్నా ఈ పదాల యొక్క మీనింగ్ అనేది మనకు అర్థం కాకపోతే తర్వాత ముందుకు వెళ్ళినాక మరి మనకి ఏం అర్థం కాదు. సోర్సింగ్ అంటే ఒక వస్తువుని కొనే ముందు కానీ అమ్మే ముందు కానీ జరిగే బార్గెయినింగ్ నే నెగోషియేషన్ అంటారు. నెగోషియేషన్, బార్గెయినింగ్. తెలుగులో మనం చెప్పాలంటే బేరం ఆడడం. బేరం చేస్తావు కదా నువ్వు, దానినే బార్గెనింగ్, సోర్సింగ్, నెగోషియేషన్ అని అంటారు. సో నెక్స్ట్ రిక్విజిషన్ నుంచి either you can create a purchase order, either you can create a negotiation, or you can go with the blanket purchase agreement. So blanket
purchase agreement. Agreement we are going to create. So it depends upon the outcome, how what outcome we need to come required for the purchase requisition. Next, contract purchase agreement. Contract purchase agreement. So we will see what is the difference between BPA and CPA. So now we are going to see the how the supply chain is going to differ from the blanket purchase agreement, from the requisition, how we are going to create a purchase order, how we are going to create a negotiation, how we are going to create a contract purchase agreement. So these are the major parts that we can cover in a one single module. So I'll explain high level view. So depends upon the how the system will work, how the system is designed. So so first what you will do in the system, so you will create a user. So how many ways of you are going to create a user? So once you enter into the log into the Oracle instance, there will be I will be going to explain with the Oracle system very soon. So in this video I am just explaining in the notebook terms only with the pen and paper. So in the next session we will be continue with the system, and we'll try to explain by visually see the exact screen how it looks like. So for today, up to this purchase order to CPA we have seen. Thank you guys.